3 నెలల్లో లోకల్ బాడీ పోల్స్ పెట్టాలని కోర్టు ఆదేశించింది. ఎలక్షన్స్ కండక్ట్ చేద్దామని సర్కార్ కూడా రెడీ అవుతోంది. కాకపోతే రిజర్వేషన్ల హామీ కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. 42% రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎలా మరి అని ఆలోచిస్తోందట హస్తం పార్టీ. లీగల్ ఇష్యూస్ రాకుండా రిజర్వేషన్లు ఇచ్చేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నట్లు టాక్. రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఏముంది? లోకల్ బాడీ పోల్స్లో 42% రిజర్వేషన్లు అమలు అయ్యేనా? కోర్టు ఆదేశాలతో లోకల్ బాడీ పోల్స్ పై సర్కార్ కసరత్తు. ఎన్నికలకు రెడీ అవుతూనే 42% రిజర్వేషన్లపై ఫోకస్. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాలని పట్టు. తమిళనాడు ఫార్ములా ఫాలో అయ్యే ప్లాన్. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టించే స్కెచ్. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ విపక్షాలకు ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది హస్తం పార్టీ. ఆ మాటను నిలబెట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తోంది. అందుకోసం లోకల్ బాడీస్ లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం శాసనసభలో ఆమోదం తెలిపిన బీసీ బిల్లును గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచడానికి కొన్ని అడ్డంకులున్నాయి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 32% రిజర్వేషన్లు అమలయ్యాయి. కానీ సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% లిమిట్ మించడానికి వీలు లేదు అని తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 23%కి పడిపోయాయి. అయితే ఎన్నికల హామీ ప్రకారం 42%కి రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కుల గణన చేసిన నేపథ్యంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై కూడా క్యాబినెట్లో చర్చించారు. అయితే న్యాయపరమైన చిక్కులు రాకూడదు అంటే పాత విధానాన్నే ఫాలో కావాలని డెడికేషన్ కమిషన్ సూచించింది. కానీ క్యాబినెట్ మాత్రం దాన్ని అంగీకరించలేదు. పాత విధానం కాకుండా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటోంది. అందుకోసం ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య తమిళనాడు ప్రభుత్వంకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వం చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో 3 నెలల్లో చట్టం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతికి బిల్లు పంపి జూలై 10తో 3 నెలల గడువు ముగుస్తోంది. జూలై 10 తర్వాత సేమ్ తమిళనాడు ప్రభుత్వంలాగే జీవోలు జారీ చేసి చట్టం చేయాలనే ఆలోచనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉండడంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా అనుకుంటున్నారట. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేత పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి బీసీ రిజర్వేషన్లు సాధించాలని ఆలోచన చేస్తోంది. ఎలాగైనా రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టించాలని భావిస్తోంది. తమిళనాడు మాదిరిగా 9వ షెడ్యూల్లో పెడితే న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడవచ్చు అనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే జూలై 10 తర్వాత జీవో విడుదల చేసి చట్టం చేయాలనేది ఒకటి. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టేలా చేయాలనే ఆలోచన మరొకటి. మరి కాంగ్రెస్ ప్రభుత్వ పట్టుదల నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.